श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। साधन पंचकम రెండవ శ్లోకం। సంఘస్సస్తు విధీయతాం భగవతో భక్తిదృఢాధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకాసేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్త్యతాం శృతిశిరః వాక్యం సమాకర్ణ్యతాం। గడిచిన సత్సంగములో ఈ రెండవ శ్లోకమునందు చెప్పబడినటువంటి 12వ ఉపదేశం వరకు మనం విన్నాం। 11వ ఉపదేశం శాంతి మొదలైన సద్గుణములను దైవీ గుణములను మనలో పెంచుకోవాలి అని చెప్పి ఆ తర్వాత ఈ దృఢతరం అనే ఒక పదం వచ్చింది మధ్యలో। ఈ పదమును శాంత్యాది పరిచీయతాం దృఢతరం, చాలా గట్టిగా ఎక్కువగా బలముగా తప్పకుండా ఈ దైవీ గుణములను మనలో పెంచుకోవాలి అని ఇటువైపు తీసుకోవచ్చు। లేక ఈ దృఢతరం అనే పదమును ఇక కర్మాసు సంత్యజ్యత, కర్మలను త్యజించాలి, వదిలేసే కర్మల వలన నీకు ముక్తి దొరుకుతుందని భావించి ఆ భ్రమలో పడకు। కర్మలకు లిమిటేషన్ ఉంది, ఆ కర్మల వలన మరలా బంధమే ఏర్పడి జన్మ ఏర్పడుతుంది। జన్మ వస్తే మరలా నీకు కర్మ చేయాల్సి వస్తుంది, కర్మ చేస్తే మళ్ళీ జన్మ। కాబట్టి ఈ జనన మరణ చక్రంలో నుంచి నువ్వు తప్పించుకునేందుకు వీలు లేదు। కాబట్టి దృఢతరముగా చక్కగా ఆలోచించి సంత్యజ్యతాం, త్యజ్యతామంటేనే వదిలేయమని అర్థం, సంత్యజ్యతామంటే సంపూర్ణముగా, అది కూడా మనసులో ఎక్కడా మరలా ఏ కర్మను గురించి కూడా ఈ కర్మ చేయకపోతే నాకు ఇది ఏమవుతుందో అని చెప్పి అటువంటి ఒక భయము కానీ ఒక కొరత కానీ సందేహము కానీ ఏది లేకుండా ఉండాలి। దృఢతరం అనే పదాన్ని ఈ 12వ ఉపదేశం కింద కూడా మనం తీసుకోవచ్చు। ఈ కర్మాసు సంత్యజ్యతాం అనే దానికి నేను గడిచిన సత్సంగంలోనే మీకు చాలా విషయాలని చెప్పాను। దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాల్సినది సకామ కర్మలను వదిలేసేయి, నిష్కామ కర్మలు చెయ్యొచ్చు। లోక కళ్యాణం కోసం, లోక హితార్థం కోసం నువ్వు కర్మలను కొన్ని చెయ్యొచ్చు, లేక నీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చేసేటువంటి కర్మలను మాత్రం వదిలేయకు। అవేమిటి? జప ధ్యాన శ్రవణ మనన నిధిధ్యాసనం అనేవి కూడా మానసిక కర్మలు। కర్మ మానసికంగా చేసినాను, శారీరకంగా చేసినాను, వాచకముగా చేసినాను, అది ఫలమునిస్తుంది। కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు మానసికముగా చేసేటప్పుడు, అవి కూడా నిష్కామంతో చేసేటప్పుడు, ఒకవేళ సమాజ సేవ లోక హితం కోసం, లోక సంగ్రహార్థం కోసం కొన్ని
పెద్ద పెద్దవిగా ఉండే సేవా కార్యక్రమాలు ఏవైనా చేస్తున్నా కూడా వాటిల్లో నువ్వు ఏమీ డిజైర్ని పెట్టుకోకు, నిష్కామముగా చేయి. లోకహితార్థాయ ఈశ్వర ప్రీత్యర్థం. ఈ శరీరం ఉన్నది కాబట్టి ఇది పరోపకారార్థ ఇదం శరీరం అని చెప్పే భావనతోటి నువ్వు ఆ కర్మలను చెయ్యొచ్చు కొన్ని, కానీ వాటిల్లో చిక్కుకుపోకూడదు. అవి నిన్ను తరింపచేస్తాయనే తప్పైన భావనను మాత్రం పెంచుకోకూడదు. ఇదే ముఖ్యమైనటువంటి ఉపదేశం. ఆ తరువాత 13వ ఉపదేశము 14వ ఉపదేశము ఈ రెండు కూడా పక్కపక్కనే ఉన్నాయి. రెండు ఒకదానికొకటి సంబంధముతో ఉన్నాయి కాబట్టి రెండును కలిపే మనం ఆలోచిస్తాం. ఈ 13, 14 సద్విద్వాన్ ఉపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం. పైన చెప్పినటువంటి ఆ 12 విషయాలు నువ్వు చక్కగా తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరించావంటే నీకు అవి చక్కగా అర్థం చేసుకొని ఆచరించాలంటే నీకు మార్గదర్శనం చేసేటువంటి ఒక సద్గురు ఉండాలి. అందుకని ఇక్కడ మరలా ఆ గురువుని ఆశ్రయించటము, సత్సంగములో ఉండటం అనేటువంటిది ముఖ్యత్వం ముందు మాట్లాడాము ఇంతకుముందు ఈ శ్లోకంలోనే, సంగస్సస్తు విధీయతామని. కానీ ఎటువంటి సత్సంగం? అది ఎవరు ఒక అనుభవజ్ఞుడైనటువంటి సంప్రదాయవిత్ అయినటువంటి ఒక గురువు ఉపదేశం చేసినప్పుడు మనము శ్రవణము ద్వారా విని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మరల ఆ గురువు యొక్క ముఖ్యత్వమును, శ్రవణము యొక్క ముఖ్యత్వమును చెప్పటం కోసం ఇదే నీకు మెచ్యూరిటీని ఇస్తుంది. అర్థమైందా? సత్సంగానికి వెళ్లకుండా వినకుండా నువ్వు ఆపేశావంటే నువ్వే ఏవేవో చేసుకుంటున్నాను, నేను విన్నానులే, కొంచెం నాకు అర్థమైంది అనుకున్నావంటే మరలా తప్పుదావలోకి పోయేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురువు యొక్క సాంగత్యమును, గురువు యొక్క ఉపదేశమును వినటం మర్చిపోకు, వదలనే కూడదు. ఉపసృప్యతాం అంటే శరణాగతి చేయాలి, గురువుని ఆశ్రయించాలి. ఉప అంటే దగ్గరికి వెళ్ళి. నేను ఆన్లైన్లో వింటాను, యూట్యూబ్లో వింటానంటే అవి కొంత పని చేస్తాయి. కొంతమందికి అవి మొదల్లో మరి ఇంక వేరే మార్గం లేదు, నాకు దగ్గరలో ఇక్కడ ఎవరు గురువు దొరకలేదు, గురువు ఎక్కడ ఏమిటి అనేది అర్థం కాలేదు. ఇది చాలా ఒక శ్రమైన విషయమే. గురువు ఎవరు, గురువుని ఎట్లా తెలుసుకోవాలి, గురువుని నేను ఎట్లా నమ్మాలి, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో లోకంలో చాలా సందేహాలు వస్తాయి. అలా సద్గురువుని దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ అందుకనే సద్విద్వాన్ అంటే సత్తుని గురించి మాత్రమే మాట్లాడేటువంటి వాళ్ళు, సత్తునే నీకు బోధించేటువంటి వాళ్ళు. సత్ అంటే సత్యం. అది తప్ప మరి ఏవేవో చెప్పి మరలా నిన్ను ఈ సంసారంలో కర్మలలోకి లాగకుండా ఉండేటువంటి వాడు నిజమైన మనకు ఉపయోగపడే గురువు. మిగిలిన వాళ్ళు కూడా కొంచెం కొంచెం ఒక లెవెల్లో ఉపయోగపడతారు, కానీ నన్ను చివరికి ఆ చివరి మెట్టెక్కడానికి ఉపయోగపడేందుకు కావలసిన ఉపదేశం కావాలి. కాబట్టి అప్పుడు అది సద్గురువు చేస్తాడు. ఇక్కడ సత్ అంటే మరొక అర్థం కూడా మనం చేసుకోవాలి. ఏంటంటే జీవించి ఉన్న నీతో నేరుగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నీ హృదయానికి ఆ విషయాలని అందేట్లుగా ఉపదేశం చేసేటువంటి లివింగ్ టీచర్ కావాలి. ఇది కూడా చాలామందికి అర్థం కాదు. లివింగ్ టీచర్ ఎట్లాగండి? ఆయన ఎవరో కొత్త ఆయన దగ్గరికి వెళ్ళి నమ్మి నేను ఆయనకి సరెండర్ అయ్యి అని చెప్పి భయం ఉంటుంది. అందుకనే గురువుతోటి ఆ ర్యాపో రిలేషన్షిప్ అది బాగా అభివృద్ధి అయ్యేంత వరకు చాలా కష్టం, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది కూడా
మనము బయట బాహ్యమైనటువంటి ఆయన యొక్క ఎత్తు, లావు, తర్వాత ఆయన కులమో, వయస్సో ఏదో చూసి మనం వెనుకాడుతాం. అలాగ లేకుండా కొంచెం దగ్గరగా వెళ్ళి బాగా సేవ చేస్తూ ఏదైనా అట్లా ఉండాలంటే నన్ను ఏమైనా మోసం చేస్తారేమో అని కూడా భయం ఉంటుంది. అందుకని ఈ గురువు నాకు ఉపయోగపడేవాడా కాదా ఈయన వలన అని చెప్పి అది నువ్వు గురువు ఆ ఈశ్వరుని ప్రార్థించు. ఓ ఈశ్వరుడా, నాకు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళేందుకు జ్ఞానమును ఉపదేశం చేసేటువంటి నాకు ఆ చక్కగా ఉండే ఆ ఉపదేశం చేసే సద్గురు నాకు ప్రసాదించు. నన్ను అక్కడ ఇక్కడికి పంపించి నన్ను చిక్కుకుండేట్లు చెయ్యకు అని చెప్పి ఈశ్వరుని ప్రార్థించాలి. అందుకనే ఎన్నో జన్మల పుణ్యము చేత ఈశ్వర కృపచేతనే మనకు జీవితంలో అలాంటి ఒక సద్గురువు దొరికి ఆయనను మనం నమ్మి దొరకటం పెద్ద కష్టం కాదు, కానీ నమ్మి మరలా ఆ గురువు విషయంలో కూడా అక్కడ చిక్కుకుపోకూడదు. ఇమోషనల్గానో వేరే ఏ విధంగా అయినా సరే ఆ గురువు చేతుల్లోనో అందులో చిక్కుకుపోకూడదు. అలాంటి గురువు కావాలి మనకు. ఎందుకంటే లోకంలో చూస్తున్నాం చాలా పెద్ద పెద్ద ఆశ్రమాలు కానీ ఈ పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి పాపులర్గా ఉండే కొన్ని ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఎంతోమంది ఇట్లాగే వెళ్ళి ఇంట్రెస్ట్ తోటి ఏదో భావించి ఏదో వెళతారు. కానీ అక్కడ ప్రతిరోజు వీళ్ళకి ఉపదేశం దొరకదు, శాస్త్ర అధ్యయనం ఉండదు. బయట వేరే వేరే పెద్ద పెద్ద విషయాలు అవన్నీ ఉంటాయి, భజనలు ఉంటాయి, సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ఏదో అవుతుంది, ఏమవుతుంది, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి ఎమోషనల్గా. అక్కడ కూడా మౌళ్ళ లౌకిక విషయంగానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఈ మెచ్యూరిటీ రాలేదు. మెచ్యూరిటీ లేనివాడు గురువుని ఎలా చూడాలి, ఎలా భావించాలి, నేను ఎలా నా హృదయంలో ఆ గురువుకు ఉండేటువంటి నాకు రిలేషన్షిప్ అనేటువంటిది బాగా అర్థం కావాలి. కొన్ని పాయింట్లు చెప్తాను తరువాతట. అలాంటి గురువు నీకు దొరికి శాస్త్ర ఉపదేశం చేస్తూ సత్సంగమును నడుపుతూ నీకు మార్గదర్శనముగా వింటూ ఉంటే ఉపదేశాన్ని సత్సంగమును నీకు అర్థము అవుతున్నది, రుచిని కలుగుతున్నది, అనుసరించేందుకు కూడా కొన్ని సాధ్యమవుతున్నాయి, నేను జీర్ణించుకోగలుగుతున్నాను అని నీకు అనిపిస్తే ఆధ్యాత్మికముగాను నేను అభివృద్ధి చెందుతున్నాను, నా మనస్సులో ఇది ముందర ఉన్నటువంటి సందేహములు చాలా వరకు కన్ఫ్యూషన్స్ అన్నీ తీరుతున్నాయి శాస్త్రమును వినుట చేత ఈ గురువు దగ్గర నుంచి అని నీకు అనిపిస్తే నువ్వు ఆయన నమ్ముకోనట్లా ఉండు. లేకపోతే ఇంకా మరి నువ్వేవేవో పెట్టుకొని మనసులో బయట విషయాల్లాగానే చూస్తూ మరలా గురు షాపింగ్కి వెళ్ళకు. ఈ గురు షాపింగ్ ఇది చాలా ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అందుకని ఆ గురువుతోటి నీకు ప్రతిరోజు సాన్నిధ్యము సత్సంగము దొరుకుతుంది అని ప్రతిదినం అంటున్నారు. ఈ 14 ఉపదేశంలో ఆయన పాదములకు నమస్కరించు అన్నారు. ఇక్కడ పాదుకా సేవ్యతాం. పాదుక అంటే శాండల్స్. గురువు పాదాలను తలుచుకొని ఆయనను నేరుగా చూడగలిగితే ప్రతిరోజు ఎంతో సంతోషం, భాగ్యం. నమస్కారం చెయ్యి, సాష్టాంగ నమస్కారం చెయ్యి. నీ అహంకారాన్ని అక్కడ సరెండర్ చెయ్యి. మన అహంకారాన్ని సరెండర్ చేసేందుకు లోకంలో మనకు దేవుడి దగ్గర చేస్తాం, కానీ దేవుని మనం చూడలేదు కాబట్టి అంతగా భయపడం. ఏదో పైన ప్రార్థనలు చేస్తాం, చెప్తాం, కానీ మరలా మన అహంకారం నేను భక్తి చేస్తున్నాను, నేను గొప్ప భక్తుడననే అహంకారం కూడా మిగిలింటుంటుంది. కాబట్టి కానీ గురువు లివింగ్ మాస్టర్ మనకు నేరుగా నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నన్ను చాలా గమనిస్తుంటారు ఆ గురువుగారు.
గమనించి నన్ను తీర్చిదిద్దటానికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చాలా ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తుంటారు. నేను అప్పుడు కొన్నిసార్లు ఆయన యొక్క ట్రీట్మెంట్ వలన నాకు కొంచెం బాధగా పెయిన్గా కూడా ఉండొచ్చు. అదంతా కూడా నన్ను చిజిల్ చేయటం కోసమే, నన్ను చెక్కి బాగా ఒక అందమైనటువంటి శిల్పముగా తయారు చేయుటకే నాకు ఇలాంటి ఆయన పరీక్షలు పెడుతున్నారని అనుకొని, నువ్వు మొదట భక్తి ఉండాలి. ఈ నమస్కారం చేయటం అనేటువంటిది ఒక పెద్ద సంస్కారం. అది ఎవరికైనా కానీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో, మన దేశంలో, మన సంప్రదాయాలు ఈ నమస్కారం అనేటువంటిది ఒక చాలా శక్తితోటి కూడినటువంటి ఒక సంస్కారం. తెలుసా? చాలా అర్థాలు ఉన్నాయి దానికి. ఇప్పుడు నేను అది మాట్లాడితే చాలాసేపు పడుతుంది. తెలుసో తెలియకో అందరం మనం ఈ నమస్కారం చేస్తాం. ముఖ్యంగా దేవుడి దగ్గరికి వెళితే నమస్కారం చేస్తాం. ఆ తర్వాత నమః అని చెప్తాం పారాయణ మంత్రాలు చెప్పేటప్పుడు. నాదేమీ కాదు, అన్నీ నీకే, నువ్వే, నా మమ నా మమ నమః అని చెప్పి, తర్వాత పంచాంగ నమస్కారమో సాష్టాంగ నమస్కారమో చేస్తాం. అలా చేయగా చేయగా చేయగా, అందుకని చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఇంట్లో తల్లిదండ్రులు ఈ నమస్కారం చేయటం అనేటువంటిది బాగా నేర్పి, తర్వాత దాన్ని అలవాటుని పోకుండా చూడాలి. ఏదో చిన్నప్పుడు చేశాడండి, ఇంకా ఆ తర్వాత మరలా పుట్టినరోజు వచ్చినప్పుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి పెద్దలకు నమస్కారం చేస్తాడంటే అట్లా కాదు. ప్రతిరోజు ఇంట్లో దేవుడికి నమస్కారం చేయాలి. అప్పుడప్పుడు గుళ్ళకి వెళితే అక్కడ నమస్కారం చేయాలి. తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు, తల్లిదండ్రులకు, అందరికీ కూడా పెద్దలకు నమస్కారం చేయటం, ఇది అలవాటుగా రెగ్యులర్ డైలీ రొటీన్గా ఉండాలి. అలా దైనందిన ఒక సాధనగా పెట్టుకొని ఎవరైనా చేస్తున్నారంటే వాడి యొక్క క్యారెక్టరే, వాడి యొక్క సంస్కారమే వేరుగా ఉంటుంది. వాడు ఇంకా తప్పు మార్గంలోకి, అధర్మ మార్గంలోకి వెళ్ళడు. ముఖ్యంగా మాతృదేవోభవ అని చెప్పారు కాబట్టి ఆ తల్లిని ప్రతిరోజు, ఇక చూడండి, ప్రతిదినం అనే వార్త అనే మాటను ఉపయోగించారు శంకరులు. ప్రతిదినం. సరే, రోజు నేను ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళలేను, ఆయన ఎక్కడో ఉంటారంటే పర్వాలేదు, మనస్సులో మానసికంగా తలుచుకొని నమస్కారం చెయ్యి. అలాగే తల్లిదండ్రులు కొంచెం ఎక్కడో దూరంగా ఉన్నారు, నేను ఎక్కడో పని చేస్తూ వేరే ఎక్కడో ఉన్నానంటే అప్పుడు కూడా మనస్సులో తలుచుకొని మానసికంగా నమస్కారం చెయ్యి. కానీ ప్రతిరోజు చెయ్యి. పొద్దున చెయ్యి, రాత్రి పడుకునేటప్పుడు చెయ్యి. అలా నమస్కరించగా 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 భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం చేసేటప్పుడు ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్తాడు. ఉద్ధవ, అందరికీ వంగి వంగి, అందరి జంతువులకు కూడా వాటికి నమస్కారం చేయి అంటారు అని ఇన్స్ట్రక్షన్. జంతువులకి ఎట్లా, తర్వాత నన్ను ద్వేషించేవాడు, ఒక దుర్మార్గుడు, ఒక చండాలుడికి ఎట్లా నమస్కారం చేసేది అంటే, మానసికంగా మనస్సులో అందరిలోనూ ఆ పరబ్రహ్మ పరమాత్మవై ఉన్నాడని తలుచుకొని భావిస్తూ మనస్సులోనే వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తున్నట్లుగా భావించవచ్చుగా. భావించటంలో ఏముంది, భావన చాలా ముఖ్యం. అందుకని భావములోన భాగ్యములందును యద్భావం తద్భవతి, వాట్ ఎవర్ యూ థింక్ దట్ యు బికమ్. అందుకని మనస్సు భావన అనేటువంటిది చాలా పవర్ఫుల్. మనకు జీవితంలో దుఃఖమును, అనుమానమును, కన్ఫ్యూషన్ను ఇవన్నీ ఇచ్చేది కూడా మానసిక భావనే కదా, ఊహించటమే. అట్లాగే ఈ భక్తి, పూజ ఇవన్నీ కూడా ఊహించటమే. ఊహించినా కూడా అవి చాలా పాజిటివ్ ఊహ, నెగిటివ్ ఊహ. ఈ ఊహించడంలోనే ఇమాజినేషన్లో పాజిటివ్ ఇమాజినేషన్, నెగిటివ్ ఇమాజినేషన్ రెండు ఉంటాయి కదా.
అందుకని నేను పాజిటివ్ పర్సన్గా మార్చుకోవాలి అంటే అది నా చేతుల్లోనే ఉంది. నేను నెగిటివ్ పర్సన్గా మలసదిద్దుకోవాలంటే అది నా చేతిలోనే ఉంది. చూడండి, అన్నీ నా చేతిలోనే ఉన్నప్పుడు మరి ఈశ్వరుడు ఎందుకండి, గురువు ఎందుకంటే వాళ్ళని చూసి నువ్వు ఈ విషయాన్ని మర్చిపోకుండా తలుచుకుంటూ ప్రతి దినము ఉండగలవు. సరే, ఇలా గురువు యొక్క ముఖ్యత్వము, అది సద్విద్వాన్ అని చెప్పటం వలన జీవించి ఉన్న. ఇక్కడ మరొక విషయం అండి, చాలామందికి ఈ గురువుని ఇప్పుడు స్వీకరించటమో, గురువు దగ్గరికి వెళ్ళటమో, సత్సంగం వినటమో చెయ్యరు. కానీ ఫోటోలు పెట్టుకుంటారు, ఇంట్లో చెప్పుకుంటారు, మా తాతగారి దగ్గర నుంచి మేము ఆ మఠమునకు చెందిన వాళ్ళం, ఆ పీఠమునికి చెందిన వాళ్ళం అని చెప్పి ఏవో శంకరాచార్యులు వారికి సంబంధించిన వాళ్ళ శిష్యులు ఉన్నారు కదా, ఏదో వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు, అది చాలా గొప్పగా భావిస్తారు. మంచిదే, అది ఒక మంచి పనే. కానీ నీకు ఉపదేశం ఎట్లా దొరుకుతుంది? ఫోటో వలన ఉపదేశం దొరుకుతుందా? లేదండి, నేను ఆయన రాసిన పుస్తకాలు చదువుతానంటాడు. అలా నువ్వు ఆయన రాసిన పుస్తకాలను నువ్వుగా చదివావంటే, పుస్తకాలు ఎవరో రాశారు వీళ్ళంటే, వాళ్ళు అన్ని విషయాలను కొంచెం కొంచెం కలిపి నీకు మంచి మాటలు చెప్తున్నట్లుగా కొన్ని రాస్తారు. మంచివి, ధర్మము, తర్వాత ధార్మిక జీవనము, ఇవన్నీ చెప్తారు, భక్తి ఉండాలి, ఇవన్నీ. కానీ నీకు అది ఇంకా మెట్టుగా పైకి వెళుతూ వాటి యొక్క అసలు సరైన సారం ఏమిటి అవి అని నువ్వు పుస్తకాలు చదవటం వలన ఎవ్వరూ కూడా జ్ఞానమును పొందలేరండి. ఇది మనకు శాస్త్రంలోనే అనేక చోట్ల చూసాం. చెప్తాను ఇప్పుడు కొన్ని పాయింట్స్. ఒకటేమిటంటే, నువ్వు ఆ గురువుని నమ్మావు, ఆయన నువ్వు ఆచార్యుడిగా, గురువుగా భావించావు అంటే, మొదట ఆయన చెప్పింది ఒబే చేయటం నేర్చుకో. మొదల్లో ఒబే, ఓకే, అనుసరించటం, ఒప్పుకోవడం. అలాగే ఒకరు ఏ సందర్భంలో కూడా, ఏ కారణము చేత కూడా నీ మనస్సులో ఆ గురువు మీద సందేహము రానివ్వకు. నెవర్ డౌట్ ద గురు. ఆ తర్వాత అహంకారమును నువ్వు బలహీనపరిచి అహంకారమును తగ్గించుకోవాలంటే దానికి ఒకటే ఒక సింపుల్ వే ఉంది. నువ్వు ఈ లోకంలో అలాంటి ఎవరి దగ్గరైనా నువ్వు సరెండర్ అయితే కానీ, ఆయన్ని ఎవరు హయ్యర్ ఆల్టర్గా భావించి చేస్తేనే కానీ అహంకారం పోదు. తర్వాత మనం ఆ గురువు ముందు, ఈశ్వరుడి ముందు ఒక చక్కటి ఫిట్ ఇన్స్ట్రుమెంట్గా తయారు చేసుకొని ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ ఫిట్గా లేకపోతే సంగీతం పాడేవాడు, వాయించేవాడు ముఖ్యంగా ఆ ఇన్స్ట్రుమెంట్లో మ్యూజిక్ని తీసుకురాలేడు. కాబట్టి దాన్ని మొదట్లో ట్యూన్ చేస్తాడు. ఇక్కడ మనల్ని గురువు గారు ట్యూన్ చేస్తారు, పాలిష్ పెడతారు. అప్పుడు మనం అర్హత కలిగినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా అవుతాం. ఎవరు? దేవుడి చేతిలో. ఆ ఫ్లూట్ ఎట్లాగైతే కృష్ణుడి చేతిలో వచ్చిందంటే అది ఎంతో ఫిట్ ఇన్స్ట్రుమెంట్గా ఉండబట్టే కదా. ముఖ్యంగా ఆ ఫ్లూటును గురించి చెప్పాలంటే దానికి కొన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఆ ఫ్లూట్ అనేటువంటిది వంశీ ఆ వెదురు బొంగులో నుంచి తయారు చేసింది. అది చూస్తే అది ఎంత పెద్ద సైజా, చిన్న సైజు ఫ్లూట్ అయినా కూడా దాంట్లో చూసామంటే అంత ఖాళీగా ఉంటుంది. పైన బెజ్జాలు పెట్టి ఉంటాయి. ఇంత ఖాళీగా ఉన్నది. అప్పుడు అడిగారు గోపికలు, ఫ్లూట్ని అడిగారుట, ఓ వంశీ, నీవు ఎందుకు కృష్ణుడికి నీ మీద అంత ప్రేమ? నిన్ను వదలడే, కానీ మమ్మల్ని మర్చిపోతాడు, వదిలేస్తాడు
ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఆయన బొడ్డులోనే పంచె కట్టులోనే పెట్టుకుంటాడు, లేకపోతే చేతిలోనే పెట్టుకుంటాడు, లేకపోతే పెదవుల మీద పెట్టి వాయిస్తాడు. అప్పుడప్పుడు ఆయన తలపాకలో కూడా గుచ్చు పెట్టుకుంటాడు. నిన్ను వదలడేంటి ఆయన? ఏంటి గొప్పదనం అంటే, అప్పుడు ఫ్లూట్ చెప్పిందిట వంశీ, చూడండి నాలో అహంకారం లేదు. ఐఎమ్ టోటల్లీ హోల్. అందుకనే ఈ స్వామిలందరికీ కూడా హెచ్హెచ్ స్వామి అని చెప్పి పేరు పిలుస్తారు కదా. ఆ హెచ్ అండ్ హెచ్ అంటే ఏంటంటే, హీజ్ జనరల్గా హోలీనెస్ అంటారు. హీజ్ హ్యాలోనెస్, హోలీనెస్ నాట్ అన్ని బెజ్జాలుగా ఉన్నాయి. హ్యాలోనెస్ ఈజ్ కాల్డ్ హిజ్ హోలీనెస్. వాట్ ఈజ్ హ్యాలోనెస్? అహంకారము, నేను, నాది అనేటువంటి ఈ మమకారము అవి లేకుండుంటే దేవుడి చేతిలో మనం ఒక చక్కటి ఇన్స్ట్రుమెంట్ అవుతాం. ఆయన మనల్ని ఎట్లా ఉపయోగించాలో, ఏమి చేయాలో ఆయన తెలుసు. సరే, ఇలా శాస్త్రమునకు, గురువునకు, ఋషి పరంపరకు మనము శరణాగతులమై నమ్మామంటే ఏమవుతుంది? మనము అభివృద్ధి చెందుతాం ఆధ్యాత్మికముగా. తర్వాత మన యొక్క శ్రద్ధ, భక్తి, శాస్త్రమాత మీద ఉన్నటువంటి భక్తి, ఈశ్వరుడి మీద ఉన్నటువంటి భక్తి, ఇవే మనకు ఆ గురువుని సప్లై చేస్తాయి. మనముగా వెతికి పోయి గురువుని సెలెక్ట్ చేసుకోలేం. అందుకనే ఆ గురువు యొక్క పాదాలను నమస్కరిస్తూ నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం అనంత సంసార సముద్రతార అని చెప్పి ఆ పాదుకా స్తోత్రంలో చక్కగా రాశారు కదా. కాబట్టి మరొక విషయం, జీవించున్న గురువే మనకు నేరుగా కొన్ని సంవత్సరాలైనా ఆయన బోధిస్తే అటువంటి గురువే మనకు ప్రయోజనం పడతాడు. కానీ ఎప్పుడో ఏదో కాలంలో ఉన్నాడు పోయిన గురువు ఆయన ఫోటోలో, ఆయన పుస్తకాలు మనకు అంతగా ఉపయోగపడవు. అర్థమైందా? ఎందుకంటే సందేహాలను తీర్చుకోవాలంటే పుస్తకాన్ని వెళ్ళి అడుగుతావా? లైబ్రరీని పోయి అడుగుతావా? ఎవరిని అడుగుతావు? బతికున్నటువంటి నీ కళ్ళకు ముందు కనపడే గురువునే కదా అడగగలవు. అది మాత్రమే కాదు, అలాంటి లివింగ్ మాస్టర్ టీచరు ముందుంటేనే సేవ చేసే భాగ్యం దొరుకుతుంది. సేవ చేసే నేరుగా ఏదో రకమైనటువంటి సేవ, అప్పుడే కదా మరి. అందుకని 2-3 విషయాలు చెప్తాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉపనిషత్తుల్లో ఈ విషయాన్ని గురించి అనేక రకాలుగా, అనేక చోట్ల, అనేక కథల రూపంలో అక్కడ చెప్పబడినే చూశాం. మనం ఆల్రెడీ విన్నది, తెలిసినది ఏమిటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది. ఏం చెప్పాడు ఆయన? ఈ జ్ఞానమును పొందుటకు, సత్యమును ఉపదేశం తద్విద్ధి ప్రణిపాతేన. అది ఎలా తెలుసుకోగలవంటే, ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగముగా నమస్కారం చేసి, నిన్ను శరణాగతి చేసి ప్రశ్నలు అడిగి సేవ చేస్తూ ఆయనకి పరిప్రశ్నేన అండ్ సేవయ. అప్పుడు వాళ్ళు ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆ జ్ఞానులు, ఆ తత్వదర్శులు నీకు జ్ఞానాన్ని బోధిస్తారు. అలాగే ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో కూడా, చూడు బాబు, నీకు ఇంక ఇప్పుడు ఈ లోకం మీద వైరాగ్యం వచ్చేసింది, పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ, అంతా పరీక్ష చేశాను, బాగా జీవితంలో అనుభవపడ్డాను,
దీనివలన తెలుస్తున్నది, ఈ కర్మలు చేస్తూనే ఉంటుంటే నేను బంధింపబడుతూనే ఉంటాను, కానీ నాకు అకర్మ అయినటువంటి ఆ మోక్ష స్థితి, నిర్వాణ స్థితి, జీవన్ముక్తి అనేటువంటిది వచ్చేట్లుగా కనపడలేదని తెలుసుకున్న తర్వాత అక్కడ ఏం చెప్పారు? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన తద్విజ్ఞానార్థం. అప్పుడు ఏది తెలుసుకుంటే, ఏది నేను పొందితే, దేని చేత నాకు వచ్చి మోక్షం, బంధ విముక్తి, తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్ట సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. చేతులు కట్టుకొని ఏదో దక్షిణతోటి, పూలతోటో, పండ్లతోటో, సమితులతోటో వెళ్ళి నేను మీకు సమర్పించుకుంటున్నాను, నాకు జ్ఞానోదయం కలిగేట్లుగా ఉపదేశం చేయండి అని అడగాలిట. ఎంత ట్రెడిషనల్గా చెప్పినవి. బట్ ఈ రోజుల్లో కూడా మనం మరి అట్లా ఉండాలి, ఆ భక్తి శ్రద్ధలతోటి. ఈ రోజుల ఆశ్రమాలు, గురుకులాలు అవన్నీ పోయి అక్కడే ఉండి నేర్చుకొని చదువుతూ అట్లా చేయటం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎంతోమంది గృహస్థులుగా ఉన్నామంటే ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చేస్తాం? కానీ దొరికినంత వరకు ఎవరైనా ఈ ఆధ్యాత్మిక విషయాలను, ప్రవచనాలంటే అప్పుడప్పుడు అక్కడెక్కడ మార్చి ఏదేదో అప్పుడట్లా మాట్లాడటం కాదండి. ఇప్పుడు మనం ఈ పుస్తకం మొదలుపెట్టాం, దీనికి ముందు వేరే ఏదో చదివాం, అది వదలకుండా, ఒక్క శ్లోకం కూడా వదలకుండా వారానికి ఒకసారి అనుకోండి రెగ్యులర్గా చదివి దాన్ని ముగిస్తున్నామా లేదా? మీరు చక్కగా రెగ్యులర్గా విని ఉంటే, సిన్సియర్గా, మీకు చాలా విషయాలు ఇప్పుడు తెలివిపడి ఉంటాయి, క్లారిటీ వచ్చి ఉంటుంది, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది మీ జీవితం ఏమిటి, మీ గమ్యం ఏమిటి, మీరు పోవలసిన మార్గం ఏమిటని కదా. అలా చదవాలి. అలాగే ప్రశ్నోపనిషత్తులో మరొక విషయం వస్తుంది. అక్కడ శిష్యులు, 6 శిష్యులు ఒకే గురువు దగ్గరికి వచ్చారు. ప్రశ్నోపనిషత్తు వస్తే మొదట గురువుగారు చూశారు వాళ్ళని, చాలా సంతోషపడ్డారు. వచ్చినందుకు చాలా సంతోషం బాబు, రండి, కానీ 1 సంవత్సరం ఇక్కడ ఉండండి, ఫ్రీ లాడ్జింగ్ అండ్ ఫ్రీ బోర్డింగ్, ఏదో ఇక్కడ ఆశ్రమంలో సర్వీస్ సేవ చేస్తూ ఉండండి, 1 సంవత్సరం ఉండండి. ఆ సంవత్సరం తర్వాత మీకేమైనా సందేహం ఉంటే ప్రశ్నించండి, మీరు వేసిన ప్రశ్నకు నాకు సమాధానం తెలిస్తే నేను చెప్తాను. సంవత్సరం సంవత్స్యత అంటారు అక్కడ గురువుగారు ఆ ఉపనిషత్తులో. చూడండి, సంవత్సరంట ఊరికినే ఉండాలిట, అక్కడ వేచి ఉండాలి, వెయిటింగ్ లిస్ట్ లాంటి. ఎందుకు ఇట్లా చెప్పారు? మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే మనకు సహనం లేదు, మనకంతా కూడా ఎస్ఎంఎస్లో, వాట్సాప్లో జ్ఞానం కావాలి, ఈమెయిల్లో. అట్లా అవ్వదండి, జరగదు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. బట్ నువ్వు దాంట్లో రెగ్యులారిటీ ఉండాలి, ప్రతిదినం. ఏదైనా అంతే కదా. చదువు ఒకేసారి వచ్చేస్తుందా? ఎంఏ డిగ్రీ కొంచెం సంవత్సరం అంతా చదివితే యూకేజీ పాస్ అవుతా, సంవత్సరం అంతా చదివితే ఫస్ట్ స్టాండర్డ్. అట్లాగే మరి వాటికే అంతంత టైం పడుతుంటే మరి ఈ విద్యకి టైం పట్టదా ఏంటి? సో ఇక్కడ గురువుగారు ఇంకొకటి ఏమిటంటే వాళ్ళని పరీక్ష చేయాలి. అసలు వీళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, ఉంటారా, లేక మాకు చాలా పనులు ఉన్నాయండి మేము వెళ్ళిపోవాలి, ఇప్పుడు అర్జెంటుగా ఉండలేమని చెప్పి వెళ్ళిపోతారా? వాళ్ళకి అసలు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళరు. బై ద టైం వాళ్ళు కూడా ఈ వాతావరణంలో ఉండి వాళ్ళ మనసంతా కూడా కొంచెం శుద్ధమవుతుందా, అప్పుడు వాళ్ళకి ఏమైనా సందేహాలు వస్తే దాన్ని నేర్పించాలని ఇట్లా కండిషన్ ఉండేవి ఆ రోజుల్లో. చూసారా? ఇంకా చూడాలంటే చాందోగ్యోపనిషత్తులో గురువు గారు
బ్రహ్మదేవుడి దగ్గరికి, ప్రజాపతి దగ్గరికి దేవతల అసురుల రాజా విరోచనను, సురరాజా దేవేంద్రుడు ఇద్దరు వెళ్ళారు. ఆయన మొదట వెళ్ళగానే ఇద్దరిని ఒక 32 సంవత్సరాలు ఇక్కడ ఉండండి అన్నారు. ఇక్కడ ప్రశ్నోపనిషత్తులోనే పర్వాలేదు, ఒకే ఒక సంవత్సరం అన్నారు. అక్కడ 32 సంవత్సరాలు అని చెప్పబడింది. 32 సంవత్సరాల తర్వాత ఆయన ఏదో బోధించారు. అది చాలు అనుకొని విరోచనుడు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు కూడా బయలుదేరాడు. మళ్ళీ సందేహం వచ్చి వెనక్కి వచ్చి, గురువుగారు ఐ థింక్ నేను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదన్నాడు. వెరీ గుడ్, ఇంకొక 32 సంవత్సరాలండి. ఇట్లా ఇంద్రుడిని 102 సంవత్సరాలు ఏమో బ్రహ్మదేవుడు అక్కడ ఉండమని చెప్పి కొంచెం 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 ఉపదేశం చేశాడు. మరి ఇంద్రుడి గతి అట్లాగుంటే మన గతి ఏమిటి? అసలు మనం వెళితే మనకి ఎంట్రీ ఇస్తారా ఇవ్వరా? లోపలికి కూడా రానివ్వరేమో. కానీ మనం ఎంత సులభంగా తీసుకుని, ఇది కథ కాదండి, ఎగ్జాజరేషనుగా ఉంటుంది. కానీ విషయం ఏంటని అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇంత గురుగీత అనే దాంట్లో చాలా విషయాలు ఈ గురువుల గురించి చెప్పబడినాయి. అది ఎవరు చెప్పారు? శివుడు పార్వతికి బోధించేది. అలాగే మరలా మన ఈ అర్జునుడు శిష్యుడుగా అయిన తర్వాతనే నన్ను నీ శిష్యుడుగా స్వీకరించి నాకు ఏది మంచిదో దాన్ని ఉపదేశం చేయి కృష్ణ అని చెప్పి అట్లా అడిగాడు. శిష్యత్వం వస్తేనే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అని 2వ అధ్యాయంలో, ఆ తర్వాతనే కృష్ణుడు బోధించడం మొదలుపెట్టాడు. అలాగే భగవద్గీతలో మరొక చోట ఈ వాల్యూస్ గురించి చెప్పేటప్పుడు 13వ అధ్యాయంలో కృష్ణుడు ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ, శుభ్రత, స్థైర్యం, ఆత్మ నిగ్రహం ఇవన్నీ ఏదో చెప్తూ దానికి ముందు చూడండి ఆచార్య ఉపాసనం కూడా. ఆచార్య ఉపాసనం అంటే గురువు యొక్క సేవ, గురువును ఉపాసించడం అంటే ఏంటి? గురువుని తలుచుకో, గురువుని కూడా ధ్యానం చేయి, మానసికంగా గురువు పాదాలకు నమస్కరించు, గురువుతో నేరుగా వెళ్ళి అక్కడ కూర్చొని నేను ఆయనకి ఏదైనా నీ వలన ఆయనకి అవసరమైనది ఏదైనా చేయగలిగితే ఆ సహాయము, ఆ సేవ చెయ్యి. సో ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. సరే, ఇప్పుడు 13, 14 అయిపోయినాయి. తర్వాతది 15వ ఉపదేశం. సరే, ఇంత ప్రిపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆ గురువు గారు ఏం బోధిస్తారు? చెప్పాను కదా, ఇప్పుడు ఆత్మ విద్యను బోధించాలి, బ్రహ్మ విద్యను బోధించాలి, మెటాఫిజికల్ సైన్స్ గురించి చెప్పాలి. లౌకికం గురించి అందరికీ మనకు తెలుసు, అనాత్మ గురించి మనకు బాగానే తెలుసు. అప్పుడు మనకు తెలియట్లేదు, తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉన్నాను చూడండి. ఆ తెలుసుకోనందువలన వచ్చిన అజ్ఞానాన్ని తొలగించేందుకు ఆ తెలుసుకోవలసిన వస్తువుని తెలియజేయాలి ఆయన. దానికి ఇక్కడ ఉపదేశం ఏం చెప్తున్నారంటే, నువ్వు కూడా ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువుని నమ్మినప్పుడు ఏం ఆశించాలి ఆయన దగ్గర నుంచి? నన్ను ఆశీర్వాదం చేయండి, నాకు నా నెత్తి మీద అక్షంతులు వేయండి, నాకేదో మంత్రోపదేశం చేయండి, లేక నా కుటుంబ సమస్యలు తీరేట్లుగా ఏదైనా చేయండి. ఇవన్నీ అడగకూడదు. అవన్నీ దేవుడితోటి చాలా అడిగి అడుగుతూనే ఉన్నాం. ఇప్పుడు నేరుగా కళ్ళకు ముందు ఈశ్వరుడే గురువు రూపంలో వచ్చి ఉన్నప్పుడు మహాత్ములు, సన్యాసులు, సాధువులు, ఇలాంటి సద్గురువుల దగ్గరికి వెళ్ళి కూడా మరలా నాకు ఇంకా లోకంలో అది కావాలి, మా అమ్మాయికి పెళ్ళి కాలేదు, కొంచెం మీరు
ఏదైనా ఆశీర్వదించండి. మా పిల్లవాడికి పిల్లలు పుట్టలేదు, మా పిల్లవాడికి ప్రమోషన్ రాలేదు, అసలు ఉద్యోగమే దొరకలేదు. ఏదో ఈ లోక విషయాలని అడగనే కూడదు. ఇలా చెప్తే మీకు నచ్చనే నచ్చదు. అమ్మ అప్పుడు ఎందుకు ఆయన స్వాములు వారు అక్కడ కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లాంటివి ఏమైనా ఆయనకి ఎన్నో తెలుస్తాయి ఆయన. అందుకని ఏదైనా అడిగి ఏదైనా నాకు స్పెషల్ పూజ చెప్పండి, స్పెషల్ యంత్రం ఇవ్వండి, నా గ్రహానికి ఏదైనా శాంతి చెప్పండి, ఇవన్నీ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అడిగినట్లు సాధారణ చిలక జ్యోతిష్యుడు ఇట్లా అడగకూడదు. అందుకని ఈ ఉపదేశం ఏంటంటే బ్రహ్మ ఏక అక్షరం అర్థ్యతాం. ఈ పదానికి 2 రకాలుగా అర్థాలు తీసుకుంటారు వ్యాఖ్యాతలు. ఒకటేమిటంటే బ్రహ్మ ఏకాక్షరం అంటే ఓంకారమును నీవు ఉపదేశముగా పొందెదువుగాక. ఓంకారమును ఆశించు. అర్థ్యతామంటే స్వీకరించు, నువ్వు అడిగెదవుగాక, దానిని నీవు ఆశించెదవుగాక. అర్థించటం అంటే అడగటం. ఓంకారముని అడగటం ఏంటి? ఓంకార మంత్రం. ఓంకార మంత్రం మంత్రములన్నిటిలోకి గొప్ప మంత్రమే. అన్ని మంత్రముల, తంత్రముల, శాస్త్రముల సారము ఓంకారం. ఈరోజు యూట్యూబ్లో ఆ ఓంకారం గురించి ఒక పాట అప్లోడ్ చేశాం, హిందీలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు రామగీతలో రాముడు కూడా ఆ ఓంకారాన్ని ఆధారముగా పెట్టుకొని ఆయన మాండుక్యంలో చెప్పిన విషయాన్ని వివరిస్తున్నారు. అందుకని మనకు కూడా ఇక్కడ ఇట్లా ఓంకారం గురించి వస్తుందని నేను మాట్లాడాను. ఓంకార జపలేనా జీవన బనానా జీవన ఓంకార. అసలు ఓంకారం అంటే ఏమిటి? దాని గురించి ఓ పెద్ద సైన్స్ ఉంది. అది యంత్రశాస్త్రం, అది మంత్రశాస్త్రం, అది వేదాంత శాస్త్రం, అన్నీ అణుగున్నాయి దాంట్లో. దాన్ని ఎట్లా అయినా రకరకాలుగా యోగా వాళ్ళు ఉపయోగించుకుంటారు, తంత్రం వాళ్ళు ఉపయోగించుకుంటారు, మంత్రశాస్త్రం వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఉపయోగించి చెప్తారు. వేదాంతంలో కూడా దాన్ని మాండుక్యం ఆ ఓంకారాన్ని ఎంతో విస్తరించి చెప్తుంది. కానీ ఎట్లా? వేదాంతం ఉపనిషత్తులకు అనుగుణముగా ఆ ఓంకారం నుంచి మనం ఏం నేర్చుకొని ఎట్లా చూడాలి దాన్ని అని. ఇక్కడ ఏంటంటే మనం ఆ